ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున మహిళలంతా 4 రోజుల నుంచి కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటివరకు యజమాన్యం నుంచి సరైనటువంటి సమాధానం లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? యాజమాన్యం లాభాల కోసం ఫ్యాక్టరీ పెట్టుకొని నడుపుతున్నటువంటి యాజమాన్యం. వాళ్ళకు లాభాపేక్షే ప్రధానం. కార్మికుల స్థితిగతులు, కార్మికుల సంక్షేమం, కార్మికుల జీవన విధానం వాళ్ళకి పట్టదు. కానీ గత 15-20 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో దాదాపు సుమారు 2000 మంది, దీంట్లో మెజారిటీగా 1500 మంది పైగా మహిళా కార్మికులే ఉంటారు. దాదాపు 2015కు ముందు నుంచి ఇక్కడ వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ వాళ్ళ వేతనాలు కేవలం 8,000, 9,000, 10,000 లోపే ఇస్తూ వస్తున్నారు. ఇవాళ కార్మికులు మా వేతనాలు పెంచాలి అని ఏకైక డిమాండ్తో వీధుల్లోకి వచ్చారు. 4 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంది. వాళ్ళు కూడా స్పందించలేదు. లేబర్ డిపార్ట్మెంట్ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. లేబర్ డిపార్ట్మెంట్ కూడా స్పందించలేదు. యాజమాన్యం సహజంగానే తన మొండి వైఖరితో తాను బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా, లాభాలే ప్రధాన ధ్యేయంగా ఉంది కనుక వాళ్ళు యాజమాన్యం కూడా స్పందించలేదు. ఇక్కడ ఉన్న మేనేజర్ మీద ఒత్తిడి తీసుకొస్తే నాదేం లేదు, మా మేనేజ్మెంట్ అంతా బెంగళూరులో ఉంటుంది, లేకపోతే ఇంకో దగ్గర ఉంటుంది, కాబట్టి మేమేం చేయలేమని చెప్పి మేనేజర్ చెప్తున్నాడు. అదే సందర్భంలో మేనేజ్మెంటు ఇవాళ కార్మికుల్లో చీలిక తీసుకురావడానికి, వాళ్ళని ఐక్యతను దెబ్బతీయడానికి, వాళ్ళలో కొంతమందికి కొన్ని ఆశలు చూపి కొన్ని ప్రలోభాలు పెట్టి వాళ్ళని లొంగ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కార్మిక వర్గం లొంగకుండా, ఆశలకి ప్రలోభాలకి లొంగకుండా వాళ్ళు ఐక్యంగా సంఘటితంగా ఉండి వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీగా మా డిమాండ్ ఏంటంటే ఇవాళ కనీస చట్టం ప్రకారం ఇవాళ రాష్ట్రంలో, దేశంలో కనీస చట్టం అమలవుతుంది. కనీస వేతనాల చట్టం ప్రకారము ప్రతి కార్మికురాలికి 26,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి ఫ్యాక్టరీలో, పని స్థలాల్లో ప్రమాదం జరిగితే 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేసియా ఇవ్వాలని, వాళ్ళకి పూర్తి వైద్యము యాజమాన్యం ప్రభుత్వమే భరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క కంపెనీలో ఉందా, లేకపోతే మరి ఇతర కంపెనీలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి? ఇలాంటి సమస్యలు అనేక కంపెనీలో ఉన్నప్పటికీ ఈ కంపెనీలో ప్రధానంగా గత 2 దశాబ్దాలుగా 20 ఏళ్లుగా ప్రధానంగా ఈ ఫ్యాక్టరీలో కొనసాగుతూ వస్తుంది. దీని మీద అనేక దఫాలుగా కార్మికులు వాళ్ళు విన్నవించుకున్న, విజ్ఞప్తి చేసిన, వాళ్ళకి పోయి వినతి పత్రాలు సమర్పించిన యాజమాన్యం స్పందించలేదు. అందుకని ఇది ఈ ఫ్యాక్టరీలో ఉన్న ప్రధాన సమస్య కనుక ఇక్కడ దాదాపు 2,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు కనుక వాళ్ళ న్యాయమైన డిమాండు వేతనాలు పెంచాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కనుక ఆ వేతనాల పెంపు కోసం జరుగుతున్న ఈ పోరాటానికి ఐఎఫ్టీ పూర్తి మద్దతుని, పూర్తి సహకారాన్ని చివరిదాకా అందిస్తుందని చెప్పి వాళ్ళు యాజమాన్యం పెట్టేటువంటి భయభ్రాంతులకో ప్రలోభాలకో లొంగకుండా వాళ్ళు ధైర్యంగా ఉండాలని, ఐక్యంగా సంఘటితంగా ఉండి వాళ్ళ న్యాయమైన సమస్యను పరిష్కరించుకునేంత వరకు వాళ్ళ ఉద్యమాన్ని ఆపొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సమస్యతో వీళ్ళంతా ధర్నా చేస్తూ ఉన్నారు. 4 రోజుల నుంచి మహిళలు చాలా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేబర్ సంబంధించినటువంటి శాఖ కావచ్చు, ఎందుకు వీటి మీద పట్టించుకోవట్లేదు? ఎందుకు సమస్యను పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాల పక్షానే ఉంటుంది. ఎందుకంటే చట్టాలు ఉన్నోళ్ళకి చుట్టాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాల పక్షాన పనిచేసేటువంటి ప్రభుత్వం కనుక కార్మికుల గురించి పట్టించుకోవట్లేదు. ఇక లేబర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే అవి నామమాత్రంగానే ఉన్నాయి. అవన్నీ కూడా షోకేజ్లో ఆభరణాలలాగానే అవి ఉన్నాయి తప్ప లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర ఎలాంటి అధికారాలు లేవు. వాళ్ళు కూడా వచ్చి స్పందించే స్థితి లేదు. వాళ్ళు కూడా యాజమాన్యం యొక్క లంచాలకి వాళ్ళు లోబడి వాళ్ళు పనిచేసేటువంటి లేబర్ అధికారులు ఉన్నారు కనుకనే మెజారిటీ ఆ రకంగా కొనసాగుతుంది. మహిళా కార్మికులను చూడకుండా వాళ్ళని వేధిస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కూడా చాలా మంది మహిళలు చెప్తా ఉన్నారు. ఉమెన్ కమిషన్ ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు? ఇది ముమ్మాటికి నిజం. వాస్తవానికి లేబర్ కోర్టు కానీ, అదేవిధంగా మహిళా కమిషన్ కానీ ఈ ఉద్యమాన్ని సుమోటగా స్వీకరించి వీధుల్లోకి వచ్చి గత 4 రోజులుగా 2,000 మంది మహిళలు వీధుల్లో వాళ్ళ ఆందోళన చేస్తుంటే కనీసం లేబర్ కోర్టు కానీ, లేదా ఈ రాష్ట్ర హైకోర్టు కానీ, లేదా ఇక్కడ ఉండేటువంటి మహిళా కమిషన్ కానీ దీన్ని సుమోటగా స్వీకరించి ఇమీడియట్గా వాళ్ళు స్పందించుంటే బాగుండేది. ఆ వైపుగా గౌరవ న్యాయస్థానాలు కూడా ఆలోచిస్తాయని చెప్పి, అదేవిధంగా మహిళా కమిషన్ కూడా ఆలోచించి తక్షణమే రంగంలో దిగుతారని చెప్పి యాజమాన్యానికి నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.